గాదా ఎన్నయ్య ఇంట్లో ఎన్నయ్య సోదాలు నిన్న చేయడం జరిగింది. ఆయనను మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనో, లేకపోతే మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయనో, లేకపోతే మావోయిస్టులో పార్టీలోకి రావాలని చెప్పేసి ఆయన యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి అన్నటువంటి అంశం పైన గాదా ఎన్నయ్యని ఆయనను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. నెల రోజులు కావస్తా ఉంది దర్దాపుగా. దానిలో భాగంగానే నిన్న మళ్ళీసారి ఎన్ఐఏ అధికారులు ఆయన ఆశ్రమం మాయిల్లు ఇక్కడ జఫర్గఢ్ దగ్గర ఉన్నటువంటి మాయిల్లు అనేటువంటి ఆశ్రమం, దాదాపుగా 100 మంది పిల్లలేమో అక్కడ అనాథ పిల్లలు అందరూ ఉంటారు. వాళ్ళకి అన్ని బాగోగులంతా కూడా ఆ ఆశ్రమమే చూసుకుంటే ఆశ్రమ నిర్వాహకుడు గాదా ఎన్నయ్య వాళ్ళ భార్య చూసుకుంటూ ఉంటారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మాయిల్లు అనేటువంటి గాదా ఎన్నయ్య నిర్వహిస్తున్నటువంటి అదేదైతే ఉందో అక్కడికి వెళ్ళి తనిఖీలు చేపట్టింది. నిన్న గాదా ఎన్నయ్య ఇంట్లో ఎన్ఐఏ సోదాలు, మాయిల్లు ఆశ్రమంలోను రైడ్స్, పలు భూ డాక్యుమెంట్స్ స్వాధీనం, మావోయిస్టులకు మద్దతు కేసు విచారణ, కస్టడీ పిటిషన్పై ఎల్లుండి తీర్పు రాబోతా ఉన్నది. ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మరి తీర్పు ఎల్లుండి ఉండబోతా ఉన్నది. ఆయనను మరి ఉపా కేసులను పెట్టి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది.